భువనగిరి ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో గత 2 రోజుల క్రితం ఏదైతే సంఘటన జరిగిందో దానిపై రాష్ట్ర ప్రభుత్వం అలాగే డీజీపీ గారు స్పందించి వెంటనే న్యాయ విచారణ జరిపించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డీజీపీ గారిని కోరుతున్నాం. ఏదైతే గర్ల్స్ హాస్టల్లో భవ్యశ్రీ వైష్ణవి నిజంగా ఆత్మహత్య జరిగితే మరి ఆత్మహత్యకు గల కారకులైన వారిని గుర్తించాలి. ఒకవేళ హత్య జరిగితే ఆ హత్యకు సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి మరి ఆ ఆత్మహత్యకు లేదా హత్యకు గల కారణాలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని విచారణ జరిపించి వారిపై కఠినంగా శిక్ష విధించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిజంగా ఒకవేళ ఆ సంఘటనలో ఆ హాస్టల్ సంబంధించిన వార్డెన్ కానీ ఇతర వారు అధికారులు ఉంటే మరి వాటిపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని, శాశ్వతంగా వాళ్ళను ఆ ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలలో ఇలాంటి ఎక్కడైతే విలేజ్లలో ఉండే హాస్టల్స్ ఉంటాయో వాటి దగ్గర పూర్తిగా పోలీస్ అధికారులుగా గస్తీ కాసే విధంగా, అలాగే వాళ్ళకు రక్షణ కల్పించే విధంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకు ఆదేశాలు జారీ చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని కోరుకుంటాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక కఠినమైన చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఏదైతే ఆ సంఘటన జరిగినాయో దాన్ని నీరుగార్చే విధంగా కాకుండా పూర్తి న్యాయ విచారణ జరిపించాలని, దాని వెనుక ఎవరున్నా కూడా ఎంత పెద్ద వ్యక్తులున్నా కూడా వారిని కఠినంగా శిక్ష విధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కల్దూరు పవన్, జాతీయ బీసీ విజన్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు.